వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో నిన్న లోకేష్ సభ ముగింపు సందర్భంగా జరిగిన విశేషాలని పంచుకుందాం. నమస్తే సార్. నిన్న లోకేష్ యువగలం సభ 6 లక్షలు అనుకుంటే ఇంకా చాలామంది వచ్చారని టాక్ వచ్చింది. అలాగే చంద్రబాబు గారు ఇది ముగింపు సభ కాదు ఆరంభం అన్నారు. దీనిపై మీరేమంటారు? నిన్న జరిగినటువంటి సభకు సభా ప్రాంగణం నుండి చాలామంది సభా ప్రాంగణం కూడా చేరుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కూడా సరిపోలేదు. మాకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ జనం వచ్చారు. జనం అయితే కానీ టీడీపీ కార్యకర్తలు దాంట్లో ప్లస్ జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఇంకోటి బాలయ్య బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వచ్చారు. అన్ని వర్గాల ప్రజలు అంతటి వణికించే చలిలో కూడా అందరూ వచ్చి మొత్తం సభ ముగించేంత వరకు దాదాపు ఒక 6-7 గంటలు అక్కడే వీక్షించి కూర్చున్నారు. ఎందుకంటే నిన్న చూస్తే ఆ సభ ఏ విధంగా ఉందంటే ఒక రాక్షసుడి పాలన నుంచి ఎప్పుడు ముక్తి చెందామా అని చెప్పేసి ప్రజలు ఆహాకారం చేస్తున్నట్టు ఉంది ఆ సభ. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల నుంచి రాక్షస పాలన కొనసాగుతుంది. అది డైరెక్ట్గా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఎలాబరేట్ చేయడం ట్రై చేశారు. అది ఆ సామాన్య స్థానిక ఉన్న సమస్యలని ఎలాబరేట్ చేస్తుంది కాబట్టి అడుగడుగున యువగలాన్ని అడ్డుకున్నారు. మైకులు గుంజుకెళ్లారు, టేబుల్ మీద టేబుల్ గుంజుకెళ్లారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ధైర్యంతో యువగలం అనేది సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, వీళ్ళ బండారం బయటపడ్డది. జగన్మోహన్ రెడ్డి బండారం బయటకు వచ్చింది. ప్రజలు ఈరోజు ముక్తకంఠంతో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అధికారం అందించడానికి రెడీ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఆవశ్యకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు, వారి యొక్క పరిపాలన ఈరోజు అవసరం. ఎందుకంటే ఒక రాజధాని లేకుండా ఒక రాష్ట్రాన్ని అధోగతి పట్టించినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి. ఆ సైకోకు వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు మీరు చూస్తే వైసీపీ కార్యకర్తలు కూడా మావాడు ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తున్నారు. అలాంటి పరిస్థితి నెలకొంది. నిరంతర పరిపాలన జరుగుతుంది. 2024లో ఏపీ వైసీపీ విముక్తి రాష్ట్రంగా మారనుందా సార్? ఎలా ఉండబోతుంది పరిస్థితి? ప్రత్యామ్నాయం ఏముంది చెప్పండి? ప్రత్యామ్నాయం ఏముంది? వైసీపీ అరాచకం నుంచి కాపాడాలంటే అక్కడ ఉన్నటువంటి ఏకైక శక్తి తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ జనసేన కూడా ఎందుకు కలుస్తుందంటే రేపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలితే మళ్ళీ ప్రజలు అన్యాయం అయిపోతారు. ఒక రాజధాని లేకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా అక్కడ అభివృద్ధి కుంటుపడిపోయి, అలాంటప్పుడు జనసేన వేరేగా తెలుగుదేశం వేరేగా ఉంటే మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చేలుతుంది తప్ప మరి దాంతో ఏం దొరకదు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ ఇరు పార్టీల ఉద్దేశం ప్రజా శ్రేయస్సు కాబట్టి ప్రజా శ్రేయస్సు కొరకు ఈ యొక్క పవిత్రమైన బంధం ఇది. చంద్రబాబు గారు అన్నారు కూడా టీడీపీ జనసేన పొత్తు చారిత్రాత్మక అని చెప్పేసి. చారిత్రాత్మకమైనటువంటి పొత్తు, ఇది అవసరం కూడా. ప్రజల శ్రేయస్సు కొరకు ఒక పవిత్ర బంధం అనుకోవాలి. పవిత్ర బంధం. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి పొత్తు ఇచ్చారు ఆల్రెడీ తెలంగాణలో. మరి ఇక్కడ ఏపీ విషయానికి వచ్చేసరికి పొత్తు ఇస్తున్నారా చెప్పకుండా ఒక సందిగ్ధంలో ఉన్నారు. మాకు స్నేహబంధం ఉంది అంటారు, కానీ పొత్తుపై ఏం మాట్లాడలేదు. కలిసి వస్తుంది అనుకుంటున్నారా బీజేపీ ఏపీ ఎలక్షన్? చూడండమ్మా, ప్రతి పొలిటికల్ పార్టీకి వాళ్ళ యొక్క సొంత ఎజెండా ఉంటుంది, వాళ్ళ యొక్క అంచనాలు ఉంటాయి, వాళ్ళ యొక్క వ్యూహాలు ఉంటాయి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం బట్టి వాళ్ళ యొక్క పార్టీ నియమావళి ప్రకారంగా అన్ని ఈక్వేషన్స్లో వాళ్ళు ఆలోచిస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రజా శ్రేయస్సు కొరకు ఈ యొక్క ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులందరినీ ఏకం చేసి ఒక ప్లాట్ఫామ్ పై తీసుకొచ్చి ప్రజలకు ఒక సుపరిపాలన అందించే దిశగా తెలుగుదేశం పయనిస్తుంది. దాంట్లో ఎవరు కలిసి వచ్చినా వాళ్ళని వెంబడి తీసుకెళ్తాం. సో బీజేపీ కలిసి వస్తుందా లేదా, బీజేపీకి వైసీపీకి ఏమైనా అనుబంధం ఉందా లేదా అనేది
ప్రజలు దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారనేది బీజేపీకి వదిలిపెట్టారు. అంటే పురంధరేశ్వర్ గారు అన్నారు మేము జనసేనతో పొత్తులో ఉన్నామని డైరెక్ట్ గా జనసేనతో పొత్తులో ఉంటే మరి జనసేన ఎవరితో పొత్తులో ఉంది? ఎవరితో పొత్తులో ఉంది? అదొకటి కదా. సో ఇట్ మే టేక్ సమ్ టైం. ఓకే. అంటే బీజేపీకి కూడా కొంచెం మనం టైం ఇవ్వాలి కదా. అదొక జాతీయ పార్టీ, మా ఒక తెలుగు రాష్ట్రంలో కాకుండా అనేకమైనటువంటి రాష్ట్రాలలో వాళ్ళకు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క విధానాలు ఆలోచించుకొని వాళ్ళు కూడా అంతర్గతంగా చర్చించుకుంటారు. ఎందుకంటే అందరి ఊహాగానాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ కూడా ఈ యొక్క 3 పార్టీలు కలిసి ఈ జనసేనని మన వైసీపీని ఇంటికి పంపించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆయన సాధ్యమైనంత వరకు 99% బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసే పోటీ చేస్తారని అందరికీ ఒక ఆశాభావం. ఓకే.